సింహరాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఒకవైపు అష్టమ శని సంచార స్థితి, పంచమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, రాశిలోని కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన ఓపిక, పట్టుదల, సహనం, ఓర్పు చేత, నైపుణ్యం చేత రాజగౌరవాన్ని కూడా పొందబోతారు. లేక పంచమ స్థానంలో రాశాధిపతి రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం. అలాగనే శుక్రుడు కూడా అక్కడ సంచారం చేయడం వలన విశేషంగా నూతనంగా వివాహం అయిన వారికి పుత్రిక సంతాన యోగము, ఆధ్యాత్మిక చింతన, దేవతారాధన, సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొనడం, బంధు మిత్రు స్నేహితులతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన ప్రమోషన్స్ రావడము, ప్రైవేట్ సెక్టార్లో ఉండబడిన వారికి గృహ మార్పు, స్థల మార్పుతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. అష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు తప్పక పూర్ణిమ తిథి యందున నదీ ప్రయాణాలు, జల ప్రయాణాలు, వాయుధ వేసుకోవడం ఉత్తమోత్తమం. యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు లావాదేవీలలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అనగా మితిమీరిన వేగం పనికిరాదు. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి. ఏకాదశిలో గురు సంచార స్థితి ఉండడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క మంత్ర పారాయణం, రుద్రుడికి అభిషేకం చేసుకోవడం, అలాగనే తెల్ల జిల్లేడు పుష్పాల చేత మహాదేవుడికి లేక విఘ్నేశ్వర స్వామివారికి అలంకరణ చేయడం వలన గ్రహదోషం తొలగిపోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడిన వారు, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, అలాగనే సంపూర్ణ సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.